చికెన్ బిర్యానీకి మనకు కేజీ చికెన్, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, కొరియాండర్ పౌడర్, కొత్తిమీర, అల్లం, పుదీనా కావాలి. అల్లం, తెల్లవాయలు, కొత్తిమీర, వాటన్నిటిని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఫస్ట్ బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలా. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ 1 కేజీ చికెన్కి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్స్ 1 కేజీకి. పసుపు వేసుకోవాలా. ఉప్పు తగినంత. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. టమోటా బాగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాని ఒక టమోటా ఫుల్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ చాలు, ఎందుకంటే బిర్యానీలోకి వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయని పిండుకోవాలి. ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ వేసుకోవాలా. బిర్యానీ మసాలా వేసుకోవాలా. మటన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ రైస్కి మనం బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలా బాగా వేగిన తర్వాత. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకోవాలా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఒకవైపు మనం రైస్కి వాటర్ పెట్టుకున్నాం, ఇంకోసారి చికెన్. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం రెడీ అయిపోయినట్లు. ఇలా నీళ్ళు బాగా మరిగే స్టేజ్లో మనం పెట్టుకున్న రైస్, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. చికెన్ ఇలా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి రైస్లోకి వేసుకోవాలి. చూడొచ్చు మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది.